ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయన చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయన్ను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనా విషయాలు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మా సహవాసం తరపున అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి GFI అనేటువంటి సహవాసం తరపున ప్రేయర్ సెంటర్ ఒకటి హైదరాబాదులో ఉంది. అనగా సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి నేరేడుమిట్ట దగ్గర ఉన్నటువంటి రామకృష్ణపురంలో మా ప్రేయర్ టవర్ ఉంది, ప్రేయర్ సెంటర్ ఉంది. అక్కడ కొంతమంది సహోదరులు మరియు దేవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు కనుక మీ ప్రార్థనా విషయాలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. నాకు మీ ప్రార్థనా విషయాలు పంపించినట్లయితే వాటిని వేరువేరు గ్రూపుల్లో ఉన్నటువంటి పాస్టర్లకి దేవజనులకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కనుక మీ ప్రార్థనా రిక్వెస్ట్లు, ప్రార్థన అనేది ఒక గొప్ప సహాయం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో పౌలు చెప్పినట్లుగా ప్రేయర్ ఈజ్ ఎ గ్రేట్ హెల్ప్. ఒకరికొకరు నమ్మకంగా లేకపోతే ఖచ్చితంగా ప్రార్థన చేయడం అనేది నిజంగా అది గొప్పగా సహాయపడగలదు. కనుక ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థనా విషయాలు తెలియజేయండి. ఒకళ్ళు వాట్సాప్ ద్వారా కానీ, లేదు అంటే యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఆ లింక్ చూస్తున్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు దాని అడుగున కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్, ప్రార్థనా రిక్వెస్ట్లు మీరు ఏమైనా పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సేవలో ఉంటున్నప్పుడు ప్రభు కృపను బట్టి 27 సంవత్సరాలుగా సేవలో కొనసాగుతున్నాను. ప్రభు నాకు వేర్వేరు రాష్ట్రాల్లో అనేక మంది మంచి సహోదరి సహోదరులను స్నేహితులను అనుగ్రహించాడు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అన్యాయపు సిరి చేత అనేక మంది స్నేహితులను సంపాదించుకోమని దేవుని వాక్యంలో ఉంది. కనుక ప్రభు మనకిచ్చినటువంటి వనరులను బట్టి ఈ లోకపు అవసరతులకు మాత్రమే పనికొచ్చేటువంటి ఈ సిరి, లేకపోతే అన్యాయపు సిరి ద్వారా మనం అనేక మందిని సంపాదించుకోవడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. అనేక మందిని సంపాదించుకోవాలి, అనేక మందిని సంపాదించుకొని పెద్ద గ్రూప్ తయారు చేసుకొని మనం ఏదో పలుకుబడి గలవాళ్ళమని 10 మందికి చూపించుకోవాలని కాదు నా మాటలకు ఉద్దేశం. కనుక అనేక మంది స్నేహితులను తయారు చేసుకోండి. మీ సంఘంలో, మీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి అందరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండండి. క్రీస్తునందు ఉన్నటువంటి ప్రేమను మీరు అనుభవిస్తూ వాళ్ళు అనుభవించేటట్టుగా, మీ ద్వారా అనుభవించేటట్టుగా చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం అయిపోతుంది కనుక దేవుని వాక్యం ధ్యానించుకునేటువంటి సమయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter 6th verse. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కాబట్టి మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. Therefore when the chief priest and the officers saw him, anaga saw Jesus Christ, beaten Jesus Christ or scourged Jesus Christ, they cried out saying, crucify him, crucify him. Pilate said to them, take him yourselves and crucify him, for I find no fault in him. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం స్తోత్రం. ప్రధాన యాజకులు అధికారులు యేసును చూడగానే సిలువకు వేయండి అని కేకలు వేశారు. కానీ పిలాతు మీరే తీసుకువెళ్ళి సిలువకు వేయండి, అతన్ని శిక్షించడానికి నాకే కారణం కనిపించడం లేదు అని అన్నాడు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ చూస్తున్నటువంటి మాటలు, మనం చదువుకున్నటువంటి మాటలు, మన టైటిల్ నినాదాలు అనగా స్లోగన్స్ అనగా నినాదాలు అనగా ఉద్యమాలు, పోరాటాల్లో
ఉపయోగించబడేటువంటి ఒక వ్యక్తి పలికితే దాని స్పందనగా ప్రజలందరూ కలిసి పలికేటువంటి పదాలు, ఒక క్యాచీగా ఉండేటువంటి, సులభంగా ఉండేటువంటి, లేకపోతే తాము ఎవరికి వ్యతిరేకంగా ఆ పని చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని తెలపాలని ఒక సందేశాన్ని అందించేటువంటి ఆ చిన్న మాటలే నినాదాలు. వివాదాలు కాదండి, నినాదాలు, స్లోగన్స్. ఇదేంటండి నినాదాలు దేనికి? మన గత ఎపిసోడ్లో, ఒక ఎపిసోడ్లో మనం సైనికులం కాదు, అక్షరార్థమైన సైనికులం కాదు, భౌతికమైన సైనికులం కాదు, ఆత్మ సంబంధమైన సైనికులం అని చెప్పుకున్నాం. మనం పోరాటంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్. మనం పోరాట స్థలంలో, ఆట స్థలంలో కాదు, పోరాట స్థలంలో ఉన్నాం. ఆట స్థలంలో ఉండడం, ఆట ఆడడం సులభమే, కానీ పోరాట స్థలంలో పోరాడడం అనేది కష్టం. మనం చూస్తున్న విషయం ఏంటంటే, నినాదాల్ని బైబిల్లో అక్కడక్కడ మనకు కొన్ని నినాదాలు, లేకపోతే ప్రజలు పలికినటువంటి మాటలు, ప్రజలు చెప్పినటువంటి మాటల్ని మనం చూడవచ్చు. అవి నినాదాలు అని వాక్యంలో ఎక్కడ రాయబడలేదు, కానీ వాటిని నినాదాలుగా భావించవచ్చు. నాదము అంటే వాయిస్, అది నినాదము. పలాని నాదం అండి, పలాని రాగం అండి, పలాని అన్నట్టుగా నాదాలు, నినాదాలు. ఇవి స్లోగన్స్ అనగా గన్స్ అన్నమాట. అవి గన్స్ లాంటివని, గన్లని కాదులేండి, స్లోగన్స్. కానీ గన్ను స్లోగన్ అయినా ఫాస్ట్ గన్ అయినా ప్రమాదకరమే. కానీ ఫాస్ట్ గన్లు అనకుండా స్లోగన్ అని ఎందుకన్నారో మరి తెలియడం లేదా. స్లోగన్స్ ఆ ఎటిమాలజీలోకి, లేకపోతే ఆ పదం ఎలాగా తయారైంది, పుట్టింది అనే దాంట్లోకి మనం వెళ్ళలేదు. ఈ అధ్యాయంలో నినాదాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. లేకపోతే ఈ అధ్యాయం ద్వారా, లేకపోతే దీన్ని బేస్ చేసుకొని నినాదాలు చేసేటువంటి పనులు. మనం పోరాటంలో ఉన్నాం. క్రీస్తు యేసు నందలి విశ్వాసము చేత మంచి సైనికుల్లాగా పోరాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు అనేటువంటి సలహాలు లేఖనాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా నినాదాలు అని కాదు, కానీ నినాదాలు లాంటి వాటిని మనం కొన్నిటిని ఆలోచించాలి. ఇక్కడ మనం చదువుకున్నట్టు మాట 6వ వచనంలో వాళ్ళు వేరే మాట పలకలేదు, వాళ్ళు ఒక పాటలాగా పాడుతున్నారు. నినాదం అంటే ఒక పాటని కాదు దాని అర్థం. చూడండి 6వ వచనంలో సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేశారు. కేకలు అని రాయబడింది. కేక అయితే కేకలు ఏంటి? ఇంకా వేరే మాటలు కాదు, వాళ్ళు ఏదో సందేశాలు ఇచ్చారని కాదు. ఎంత అరిచినా, ఉదాహరణకి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో అర్తమీస్ మహాదేవి అని వాళ్ళు ప్రజలు 2.5 గంట సేపు కేకలు వేశారట. అక్కడున్న ప్రజలు సువార్థికుడు ప్రవేశించినప్పుడు, లేదు అంటే దైవజనుడు వచ్చినప్పుడు, అనగా వీళ్ళు వచ్చి మత మార్పిడి చేసి మా మత వ్యవస్థను దెబ్బతీస్తారని భావించి భయముతో వాళ్ళు అలాగా కేకలు వేశారు అని రాయబడింది. చూడండి, అనగా ప్రజలు వేరే మాట పలకకుండా ఈ మాటనే పలకడంలో ఉద్దేశం ఏంటి? బహుశా కర్మేలు పర్వతం మీద కూడా వాళ్ళు వాళ్ళ దేవత, లేకపోతే వాళ్ళ దేవుడి నామంలో ఏదో ఉచ్చరిస్తూ, చెప్పిన పదాలే వల్లిస్తూ, కదా చెప్పినవే చెప్తూ ఏదో చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాటి గురించి అక్కడ ప్రస్తావించబడలేదు. చిన్న మాటలు. ఉదాహరణకి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక మాట చెప్పాడు దావీదు, యుద్ధము యెహోవాదే, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. చిన్న మాటే, యుద్ధము యెహోవా. యుద్ధం వేరు, యెహోవా వేరు. కానీ యుద్ధము చేసేది యెహోవాయే, యుద్ధము చేయగలిగిన వాడు యెహోవాయే, యుద్ధము చేయించేది యెహోవాయే అని అన్నట్లుగా లేకపోతే దావీదు మాట్లాడాడు. యుద్ధము మా దేవుడిది అని గొలియాతు చెప్పుకోలేకపోయాడు. యుద్ధము నేను చేస్తున్నాను అన్నట్టుగా చెప్పాడు. కానీ దావీదు అన్నాడు, నేను కాదు చేసేది యుద్ధం, నా చేతి వేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధమును లేదా పోరాటమును నేర్పేవాడు ఆయనే. నా వేళ్లకు యుద్ధమును పోరాటాన్ని వీటిని ఆయన నేర్పిస్తాడండి. నాదేం లేదు,
ఐఎమ్ నథింగ్, నేను నిమిత్త మాత్రుడిని అన్నట్టుగా దావీదు మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే అర్తమీస్ మహాదేవి సందర్భమైన ఉదాహరణ, అపోస్తుల కార్యము 19 ఉదాహరణ అయినా, లేదంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉదాహరణ అయినా కానీ, అపోస్తుల కార్యములో 12వ అధ్యాయంలో హేరోదు ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చేసరికి ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమైన కేకలు వేశారు. ఈ కేకలు వేయడం వలన, ఈ అరుపుల వలన హేరోదుకి ఏం అర్థం కాకుండా హేరోదు పొంగిపోయి తనను తాను మహిమపరుచుకున్నాడు, దేవుని మహిమపరచలేదు. తద్వారా తన శరీరంలో మార్పులు జరిగాయి, తాను మొత్తబడ్డాడు, మరణించాడు. ఒక పొగడ్త మనిషిని చంపిన విధానం, ఒక అభినందన మనిషిని అంతం చేసిన విధానాన్ని మనం అక్కడ చూడొచ్చు. దేవుని స్తోత్రం. అభినందన మంచిదే, కానీ అదే పనిగా ఇతరుల యొక్క పొగడ్తలు కోరుకోవద్దు. నా ప్రసంగం ఎలాగుందా అని దేవుజనులు ఇప్పుడు అడగకూడదు. ప్రసంగం ఎలాగున్నా లేదా బాగున్నా బాగలేకపోయినా మనకు అనవసరం. నేను ఎప్పుడు అడగలేదు, మొదట్లో అడిగేవాడిని, తర్వాత మెల్లగా నేర్చుకున్నాను నేను. ఇక మనకు అది అనవసరం. మనం చెప్పాలనుకుంది చెప్పాం, దేవుని ఆత్మచేత నింపబడి చెప్పాం, దేవుని నడిపింపు ప్రకారం చెప్పాం, దేవుడు ఇచ్చిన తలంపులు చెప్పాం. అంతవరకే. జనాలు ముఖస్థితి చేయడం కోసం అదరగొట్టేసావు, ఎరగదీసావు, చించేసావు, లేకపోతే ఇంకా ఏదో చెప్తే చెప్పచ్చేమో, దాన్ని బట్టి మనం అదే స్థాయిలో మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం మార్పు చెందిన వారంగా, మనం చక్కగా వివరించే వాళ్ళంగా, వ్యాఖ్యానించే వాళ్ళంగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించే వాళ్ళుగా ఉండాలి. కానీ ప్రజల పొగడ్తల మీద మనం ఆధారపడకూడదు. ఇతని ప్రసంగాలు పెద్దగా కొరగానివి, కానీ అతని పత్రికలు బాగానే ఉంటాయి అన్నట్టుగా అపోస్తులైన యొక్క 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అపోస్తులైన పౌలు యొక్క విషయంలో ప్రజలు మాట్లాడుకున్నట్టు చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కొన్ని నినాదాల గురించి మనం ఆలోచిస్తాం. నినాదాలు అంటే మనకు అర్థమైపోయింది. అక్కడక్కడ కొన్ని నినాదాలు కనిపించాయి. కర్మేలు పర్వతం మీద ఫైనల్గా ప్రజలందరూ కేకలు వేశారు, యెహోవాయే దేవుడు, జెహోవా ఇస్ ద లార్డ్, లార్డ్ ఈజ్ గాడ్, జెహోవా ఇస్ లార్డ్, యాహ్వే ఈజ్ ద లార్డ్ అని వాళ్ళు కేకలు వేశారు. అంతకుముందు యాహ్వే ఈజ్ ఆల్సో ఏ గాడ్, యెహోవా కూడా దేవుడు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు యెహోవాయే దేవుడు అంటున్నారు. స్లోగన్స్ మారిపోయినాయి. పార్టీలకు స్లోగన్, సంస్థలకు స్లోగన్, లేకపోతే మోటో, లేకపోతే వాళ్ళ స్లోగన్స్ని, లేకపోతే వాళ్ళ యొక్క విజన్ని తెలియజేసే స్టేట్మెంట్స్ ఉంటాయి. విజన్ స్టేట్మెంటో లేకపోతే మిషన్ స్టేట్మెంటో ఏదో ఒకటి అనుకోండి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు సిలువ వేయము అనేటువంటి స్లోగన్ మనం చూస్తున్నాం. ఆ నెగిటివ్ స్లోగన్ చూడండి. స్లోగన్స్ నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, మంచి చెడు ఉన్నట్లుగా ఈ నెగిటివ్ స్లోగన్ చూడండి. సిలువ వేయండి అంటే ఇక తర్వాత కింద కూడా ఇదే 15వ వచనంలో మనం గమనించేటట్టు, అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. చాలండి. ఏంటట, పైనేమో సిలువ వేయము అన్నోళ్ళు సంహరించుము అంటున్నారు. సిలువ ద్వారా సంహరించు, సిలువ వేసి సంహరించు అని చెప్పుకుంటున్నారు. అక్కడ ఎలా మాట్లాడుతున్నారు, ఇక్కడ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇలాగా కేకలు వేశారు. దేవుని స్తోత్రం. 12వ వచనంలో మనం గమనిస్తే మాట్లాడుచున్నవాడే, కావున తాను రాజునని చెప్పుకుని ప్రతివాడు కైసరునికి విరోధంగా మాట్లాడుచున్నవాడని కేకలు వేసిరి. పిలాతు ఈ కేకలు విని అని కాకుండా ఈ మాటలు విని, కేకలు అంటే మాటలు, కాటి కేకలు, మాటలు, నినాదాలు అనేవి ఇంచుమించు పర్యాయ పదాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. కేకలు అనేదానికి, అరుపులు అనడానికి, లేదా కొన్ని క్లుప్త సందేశాలు అనడానికి మనం నినాదాలు అనేటువంటి మాటను ఉపయోగించాం. అంతవరకు నినాదం అంటే ఏదో పెద్ద ఉద్యమానికి సంబంధించినటువంటి, కమ్యూనిజానికి సంబంధించిన మాటగా మీరు భావించొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో, గత ఎపిసోడ్లో కూడా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారో మనం అక్కడ చూస్తున్నాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. వాళ్ళు కేకలు వేశారు. అక్కడక్కడ కేకలు కనిపిస్తున్నాయి మనకు.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము, ఇలా వేరు కేకల గురించి మనం ఆలోచించాం. ఈ నినాదాలు కేకల వలన ఏమన్నా లాభం ఉందా? ఏదో మౌన ప్రదర్శనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అనగా ఏం మాట్లాడకుండా మౌనంగా తమ నిరసన వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ నినాదాల ద్వారా నిరసన వ్యక్తం చేయడం అనేది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది అనే విషయం మనం లేఖనాల ద్వారా అనగా ఒకవేళ కొత్త నిబంధనలోనే ఆరంభమైంది అనుకుందాం, లేదు మొదటి సమూయేలు గ్రంథంలో కూడా ఉంది. కానీ అలా ఒకవేళ అనుకుంటే ఇంచుమించు ఈ నినాదాలకి, ఉద్యమానికి, పోరాటానికి ఉన్నంత వయసు, ఉన్నంత చరిత్ర ఉంది. ప్రతి ఉద్యమానికి, ప్రతి పోరాటానికి ఒక నినాదం ఉంటుంది. నినాదం లేకుండా ఉండదు. ఓ పార్టీ అధికారంలోకి రప్పించుకోవాలంటే వాళ్ళు ప్రజల చేత ఏదో పలికిస్తూ ఏదో నినాదాన్ని పలికించడాన్ని కూడా మనం చూడగలం. సరే, వాటన్నింటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచించాల్సిన మాట 12, 13 వచనాలు. ఈ మాటను బట్టి ఏ మాటను బట్టి అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనను అన్నాడు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నాడని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని 8వ వచనంలో మనం గమనిస్తే పిలాతు ఆ మాట విని ఏ మాట? అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, దాన్ని తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనను గనుక. 2 కంప్లైంట్స్, తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు, రెండోది యూదుల రాజు అని చెప్పుకున్నాడు. అవి కంప్లైంట్లు. చెప్పుకొనను గనుక ఈ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో. పిలాతు ఈ మాటను విని మరి ఎక్కువగా భయపడి, చూడండి, ఈ మాటను బట్టి, ఈ మాటలు విని, ఈ మాట విని అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటి మాట, నినాదాలు మనలో భయాన్ని పుట్టిస్తాయి. నినాదాలు భయాన్ని పుట్టిస్తాయి. ద స్లోగన్స్ స్కేర్స్ us. అనగా ఏం భయాన్ని పుట్టిస్తాయి? ఈ ప్రజల్లో చూడండి 12వ అధ్యాయంలో హోసన్నా జయము యూదుల రాజుగా, లేకపోతే ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని వాళ్ళు పాడుతున్నారు. ఇవన్నీ బాగానే ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం గమనిస్తే గొల్లియాతును చంపిన తర్వాత దావీదు వెళ్తున్నప్పుడు సౌలును పొగుడుతూ దావీదును మరెక్కువగా పొగుడుతున్నట్లు సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాన్ని బట్టి అతడు అసూయపడ్డాడు, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, రాజు వచ్చినప్పుడైనా లేకపోతే ఎవరైనా మనకి ఇంకా అర్థం కావాలి, ఫలానా వ్యక్తి జిందాబాద్, లేదా పలాని వ్యక్తి డౌన్, లేదా పలాని వ్యక్తి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి అని ఇలా పలకడానికి, చెప్పుకోవడానికి లోకంలో రాజకీయ రంగాల్లో కూడా అనేకమైనటువంటి స్లోగన్స్ ఉన్నాయి. మన ఇక్కడ సిలువ వేయండి, సంహరించండి అని రిపీటేటివ్గా పలకబడినటువంటి మాటలు, షార్ట్గా ఉన్నటువంటి మాటలు, కారణం చెప్పడం లేదు. కారణం వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు, ఒకటి, పిలాతులో భయాన్ని పుట్టించాయి యూదుల యొక్క నినాదాలు, యూదుల యొక్క ఆవేశం, యూదుల యొక్క ఉద్రేకం, యూదుల యొక్క స్లోగన్స్. అవి ఆయన్ని భయపెట్టాయి. ఈ ప్రభు చెప్పిన మాటను బట్టి 8వ వచనంలో మరి ఎక్కువగా భయపడ్డాడు అని రాయబడింది. ఎందుకు అంత భయపడాల్సిన మాట ఏముంది? అతడు చావవలను. యేసు ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి 12వ వచనంలో ఈ మాటను బట్టి పిలాతు ఆయన్ను విడుదల చేయడానికి ప్రయత్నం చేసినాం. సరే, దేవుని స్తోత్రం. ఒకటి, నినాదాలు భయాన్ని పుట్టిస్తాయి. దైవికమైన నినాదాలు మనలో దైవికమైన భయాన్ని పుట్టిస్తాయి. మన నినాదం ఏదో తెలుసా? హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది. జీసస్ ఈజ్ ద లార్డ్, యేసు ప్రభువే దేవుడు. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును. దేవుని స్తోత్రం. ఈ స్లోగన్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి.
వీధుల్లో అరుస్తూ తిరుగుతూ ఈ స్లోగన్స్ పలుకుతుండేవాళ్ళు కొంతమంది తీవ్రవాదులు లేకపోతే ఉగ్రవాదులు. ఎరికో చుట్టూ తిరిగినప్పుడు 7వ రోజు వాళ్ళు ఆర్భటిస్తున్నారు. లేదు అంటే పాలెములో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో గిద్యోనుకు జయము, యెహోవాకు జయము అని ప్రజలు కేకలు వేశారు. కొన్ని స్లోగన్స్ మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నినాదాలు భయాన్ని కలిగిస్తాయి. శత్రు గుండెల్లో భయాన్ని కలిగించాలంటే స్తుతులు కావాలి, మనకు స్తోత్ర శబ్దాలు కావాలి, స్తోత్రం అనే నినాదం కావాలి, స్తుతి అనేటువంటి నినాదం కావాలి, హల్లెలూయా అనేటువంటి నినాదం కావాలి. వాటి యొక్క అవసరత మనకు ఎంతగానో ఉంది. అవి కేవలం ఆరాధనకు మాత్రమే పరిమితమయ్యే, ఆరాధనలో మాత్రమే వినియోగించాల్సిన మాటని భావించకూడదు. దేవుని స్తోత్రం. ఒకటి, నినాదాలు భయాన్ని పుట్టిస్తాయి లేదా భయాన్ని కలిగిస్తాయని మనం చెప్పుకున్నాం. రెండో మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 18. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. బట్ దే ఆల్ షౌటెడ్ టుగెదర్ సేయింగ్, అవే విత్ దిస్ మ్యాన్ బట్ రిలీజ్ బరబ్బాస్ టు us. దే ఆల్ షౌటెడ్ టుగెదర్. మన వాడుక భాషలోని కూడా బైబిల్లో కూడా మనం చూసినట్లయితే వాళ్ళంతా ఒకే గొంతుతో అతన్ని చంపండి, బరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేశారు. అందరూ వేరు వేరు విధంగా కేకలు వేశారని కాదు, అందరూ ఒకటే మెసేజ్, బరబ్బాని విడుదల చేయండి, ఇతన్ని చంపండి, యేసుని చంపండి, బరబ్బాని విడుదల చేయండి. దట్స్ ఆల్ ద మెసేజ్. కాకపోతే అక్కడ గమనించాల్సిన మాట, వారందరూ ఏకగ్రీవముగా ఏకకంఠముతో యునైటెడ్లీ ఒక చెడు పని చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఐక్యత ఉన్నప్పుడు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు కూడా మన మధ్యలో ఐక్యత ఉండాలి. సువార్త పని చేస్తున్నప్పుడు ఐక్యత ఉండాలి. తోటి సేవకులతో, తోటి విశ్వాసులతో, తోటి క్రైస్తవులతో, తోటి సోదరులతో మనకు ఐక్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం, నినాదాలు ఐక్యతను తెలియజేస్తాయి. స్లోగన్స్ ఇండికేట్స్ ద యూనిటీ ఆర్ ద హార్మనీ. స్లోగన్ స్కేర్స్ us, ఒకటి. రెండోది, స్లోగన్స్ ఇండికేట్స్ ద యూనిటీ. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నా. బట్ దే వర్ వెహమెంట్ విత్ లౌడ్ వాయిసెస్ ఇన్సిస్టింగ్ దట్ హీ బి క్రూసిఫైడ్ అండ్ దేర్ వాయిసెస్ టుగెదర్ విత్ దోస్ ఆఫ్ చీఫ్ ప్రీస్ట్ ప్రివైల్డ్. గెలిచాయి, నెగ్గాయి. దేర్ వాయిసెస్, వాళ్ళ వాయిసెస్, టుగెదర్ విత్ దోస్ ఆఫ్ ద చీఫ్ ప్రీస్ట్, అనగా ఇద్దరు చీఫ్ ప్రీస్టులు, అనగా అన్న కయప అనేటువంటి వాళ్ళ మాటలు గెలిచాయి. వాడుక భాషలో కూడా మనం గమనించినట్లయితే, కానీ అతన్ని సిలువకు వేయమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు. వాళ్ళని గెలిపించినవి కేకలే, వాళ్ళని గెలిపించినవి నినాదాలే. సిలువేయండి, ఇంకో మాట లేదు, ఇంకా సంజాయిషి వద్దు, ఇంకా కారణాలు వద్దు. యూదులు గెలిచారు, యేసు ఓడాడు, యేసు ఓడినట్టు కనిపించాడు. యేసు చచ్చిపోయి తిరిగి లేవకుండా అంటే ఓడిపోయినాడు. మరణాన్ని జయించి లేచాడు కనుక ఆయన ఓడిపోలేదు. ఆయన తాత్కాలికమైన ఓటమి చెందిన వాడుగా కనిపించాడేమో కానీ దుష్టులకు నెమ్మది కొద్ది కాలమే ఉంటుంది, విజయం కొద్ది కాలమే ఉంటుంది. వాళ్ళ యొక్క విజయం కొద్ది కాలమే, నీతిమంతుని విజయం శాశ్వత కాలం ఉంటుంది. యేసు యొక్క విజయాన్ని గురించి 2000 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం మనం. జయోత్సవం చేత మనల్ని ఊరేగిస్తున్నట్టే, సిలువ చేత జయోత్సవం అని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు ఏంటంటే, ఒకటి, నినాదాలు భయాన్ని పుట్టిస్తాయి. రెండోది, నినాదాలు ఐక్యతను తెలుపుతాయి. మూడోది, నినాదాలు విజయాన్ని అనుగ్రహిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజకీయాల్లో అక్కడక్కడ కొన్ని ఉపయోగించబడినట్టే పదాలు. ఉదాహరణకి 1930ల్లో
నా కరెక్ట్ డేట్ గుర్తుగా లేదు కాబట్టి 1930s అంటున్నా నేను. అప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మార్టిన్ లూథర్ కాదండి, 16వ శతాబ్దంలో నుండి మార్టిన్ లూథర్ కాదు, సంఘ సంస్కర్త గురించి కాదు, ఎంఎల్కే అని చెప్పబడే ఎంఎల్కే జూనియర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన చెప్పినట్టు మాట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అద్భుతమైన ప్రసంగం అది. ఒక నల్ల జాతివాడు ఈ అమెరికాలోని శ్వేత సౌధం మీద అడుగిడి పరిపాలన చేయాలి, అమెరికాలో నల్లవాళ్ళు కూడా తిరగాలి అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు నా స్లోగన్ అదే, హీ మస్ట్ ఇంక్రీజ్, జీసస్ క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్. ఇంకెవరూ కాదు, ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రసంగికుడు కాదు, ఇక్కడ ఎవరో కాదు హెచ్చించబడాల్సింది, ఆయన హెచ్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం. వాట్ ఈజ్ యువర్ స్లోగన్? నీ స్లోగన్ ఏంటి? యేసును గురించిందా లేదా నిన్ను గురించిందా నీ స్లోగన్? దేవుని స్తోత్రం. నీ స్లోగన్ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళకి ఆయనే హెచ్చవలసి ఉన్నది అని నువ్వు అన్నట్లయితే నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉంటావు. యు వుడ్ హ్యావ్ విక్టోరియస్ లైఫ్. స్లోగన్స్ గివ్ అస్ విక్టరీ. వారి కేకలు గెలిచాయి, యూదుల కేకలు గెలిచాయి, ఇశ్రాయేలు ప్రజల యొక్క కేకలు గెలిచాయి. యేసు యొక్క మౌనం ఓడిపోయినట్టుగా ఉంది. యేసు యొక్క మౌనం ఓడిపోలేదు. యేసు యొక్క మౌనం విజయాన్ని కాస్త వాయిదా వేసినంతవరకే, కానీ ఫైనల్ అల్టిమేట్ విక్టరీ వచ్చేసి యేసు ప్రభుదే. అంతిమ విజయం ఆయనదే. తిరుగులేనటువంటి ఒక గొప్ప విజయాన్ని, విజయం కాదు అది, వీళ్ళది విజయం కావచ్చు, కానీ యేసు ప్రభుది విజయోత్సవం, జయోత్సవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. కాబట్టి యూదుల యొక్క కేకలు నెగిటివ్గా ఉన్నప్పటికీ దేవుని బిడ్డలమైన మనం సిలువ వేయమని కాదు మనం కేకేయాల్సింది. సిలువ వేయబడినందుకు నీకు వందనాలు, సిలువను భరించినందుకు నీకు వందనాలు, సిలువ కొరకై స్తోత్రం అని చెప్పడం. సిలువ కొరకు అంటే ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్యను గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని స్తోత్రం. దయచేసి తల్లోంచండి, ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా దేవా మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మా జీవితాల్లో కొన్ని నినాదాలు ఉండాలని, కొన్ని స్లోగన్స్ ఉండాలని, హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మా నినాదం అని, యేసు రక్షిస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు అని అక్కడక్కడ మేము వెహికల్స్ మీద చూస్తున్నాం. యెహోవా నా కాపరి అనేది మేము వెహికల్స్ మీద చూస్తున్నాం. ఈ స్లోగన్స్ అన్నింటిని బట్టి, ఈ వాక్యాలను బట్టి, ఈ సత్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, ఈ నినాదాలు భయాన్ని పుట్టిస్తాయని, నినాదాలు ఐక్యతను తెలియజేస్తాయని, మా ఐక్యతను తెలియజేయనట్లుగా మీ గురించి మేము మిమ్మల్ని హెచ్చిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని అనుకుంటున్నాం. అంతేకాకుండా నాయన నినాదాలు విజయాన్ని ఇస్తాయని, మాకు విజయం కావాలి. ఈ లోకంలో దుష్టత్వం మీద, చెడుతనం మీద మాకు విజయం కావాలి. అది మీ ద్వారా సాధ్యమేనని, అవి కొన్ని సువార్తను ప్రకటించడం ద్వారా, సువార్త ప్రతిధ్వనించేటట్టు చేయడం ద్వారా, సువార్త స్లోగన్ ద్వారా సాధ్యమని మేము గ్రహించగలటూ సాయం చేయండి. మనందరం మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.